సిటీ కేబుల్. తాండూరులో ఘనంగా రంజాన్ వేడుకలు. సామూహిక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు. తాండూరు పట్టణంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం చెంగస్పూర్ రోడ్డు మరియు హైదరాబాద్ రోడ్డు, కాంజాపూర్ సమీపంలో గల ఈద్గా తదితర ప్రాంతాలలో ముస్లింలు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ఖురాన్ ప్రవచనాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రంజాన్ నెల అంటేనే పవిత్రమైన ప్రేమకు, మానవతా విలువలకు గుర్తింపు పొందిన మాసంగా గుర్తిస్తారని తెలిపారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు చేసి శాంతియుతమైన సుఖ జీవితం ఇవ్వాలని అల్లాను వేడుకుంటున్నారని తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యులు శివప్రద్ పాటిల్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, అబ్దుల్ రవూఫ్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబులాలా, ప్రభాకర్ గౌడ్, కావలి సంతోష్, కౌన్సిలర్లు బంటు వేణు, రాము, శ్రీకాంత్, మల్లేశం, బంటు మల్లప్ప, అనిల్, అంకిత్, బిర్కట్ రఘు, మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డి, కర్ణం పురుషోత్తమరావు, వడ్డే శ్రీనివాస్, డాక్టర్ సంపత్ కుమార్, మసూద్, ముక్తార్ నాజ్, అప్పు నయీం, ముజీబ్ ఖాన్, మెకానిక్ రాజు, వికారాబాద్ జిల్లా ఏఐఎంఐఎం అధ్యక్షులు అబ్దుల్ ఆది షహరీ, ముస్లిం మైనార్టీ మత పెద్దలు, ఈద్గా కమిటీ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ప్రార్థనలు జరిగే ఈద్గాల దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరొకసారి యూసుఫ్ ఖాన్ గారు వారి ఆధ్వర్యంలో ఈద్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ నిరజపారెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు గారికి, గౌరవ కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ రజాక్ భాయ్ గారికి, మైనార్టీ వెల్ఫేర్ కమలతర్ భాయ్ గారికి, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి రౌఫ్ భాయ్ గారికి, అబ్బాయి గారికి, గౌరవ సుభప్రద పటేల్ గారికి, ముర్షిద్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, ముస్లిం పెద్దలకు, మైనార్టీ పెద్దలకు, పత్రికా సోదరులకు అందరూ కూడా ఈద్ ముబారక్ తెలుపుకుంటూ ఈరోజు ఒక మంచి 30 రోజులు ఉపవాసం చేసుకుంటూ, ఉపవాసమే కాకుండా బీద పడు బలైన వర్గాలకు వారికి తోచినటువంటి సహాయం ఏ విధంగా చేయాలా, అందరూ బాగుండాలా అనే ఒక మంచి దీక్షతో ఈరోజు రంజాన్ పవిత్ర మాసంలో 30 రోజులు కఠోరమైన దీక్ష చేసి ఈరోజు ప్రపంచమంతా కూడా దేశం బాగుండాలా, మన తెలంగాణ బాగుండాలా, మన నియోజకవర్గం తాండూరు బాగుండాలని చెప్పి ఈ 30 రోజులు వాళ్ళు ప్రార్థన చేసినందుకు అల్లా వారందరూ కూడా ఇంకా ఐశ్వర్యాలు ఇచ్చుకుంటూ ఇంకా కూడా రేపు రాబోయే కాలంలో తాండూరు అందరూ కూడా అన్నదమ్ముల వారే సోదరులాగా కులమత భేదాలు లేకుండా సోదర భావంతో ఉండాలని చెప్పి ఒక మంచి సందేశం ఈ 30 రోజుల్లో వాళ్ళు పంపించినందుకు ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇదే మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెవలప్మెంట్లో ఇప్పుడే కానీ యూసుఫ్ ఖాన్ గారు ఎప్పుడు కలిసినా ఏది కలిసినా ఈద్గాకు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, తాండూరుని ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఎప్పుడు కలిసినా డెవలప్మెంట్ యాక్టివిటీసే కానీ ఇప్పుడే రౌఫ్ భాయ్ గారు చెప్పినట్టు తన సొంతం గురించి తన ఓన్ నాకు ఈ పని కావాలని చెప్పి నా ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఎప్పుడు కూడా అడగలేరు. ఈ మైనార్టీ వెల్ఫేర్కే కానివ్వండి, తాండూరు ప్రజల గురించి అడిగినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి సూచనలు ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా తీసుకొని ఇప్పుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఇంకా కూడా ఇక్కడ కంపౌండ్ వాళ్ళు అడిగిన గతంలో నేను వచ్చినప్పుడు ఇప్పటికే 25 లక్షల శాంక్షన్ కూడా ఉన్నాయి, టెండర్ కూడా అవసరం లేదు. కాన్సాప్ ఎవరైనా క్యాండిడేట్గా ట్యాన్ వాళ్ళకి బిల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా బిల్లు ఇప్పిస్తాను. మల్లేశం మీద చెప్పి మల్లేశం అయినా పర్వాలేదు, కాన్సాప్ యూసుఫ్ ఖాన్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఆ వర్క్ పంపించి వాళ్ళతో చేయించి ఆ పేమెంట్ పంపించి రెస్పాన్సిబిలిటీ నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అదే కాకుండా ఇప్పుడే రజాక్ భాయ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కానీ ఖచ్చితంగా తాండూరు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ కూడా జెండా ఎగరేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో చైర్పర్సన్ కానీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇక్కడ బోర్లు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ, ఇక్కడ టాయిలెట్స్,
ఇక్కడ అడిగిన దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. దీనికి కాకుండా ఇక్కడ కబ్రస్థాన్కు లాస్ట్ టైం కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా చేయాలని ఒక 5 ఎకరాలు రాన్సాబ్ గారు అడగడం చాలాసార్లు ఇప్పటికే 3 సార్లు జరిగింది. దాన్ని 1-2 మనం ఇప్పటికే ప్లేస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కలెక్టర్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా అతి త్వరలోనే కబ్రస్థాన్కి 5 ఎకరాలు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారిని తీసుకొని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి తాండూరు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. जरा चांदियां उठा ले इंशाअल्लाह, एक हाथ से हो जाए चांदी उठा ले, अल्लाह आपको अजर देगा इंशाअल्लाह। और तकबीर पढ़ते हुए जाए अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। बड़ी मेहनत से हमारा साथ दिया है और अल्लाह का करम है, हमेशा हम देख रहे हैं पानी पड़ता है, हवाएं रुक जाती है, तो हम कहाँ रहना। आप लोगों से बारह गुजारिश है, हमारे शकील साहब के लिए दुआ कीजिए, ये शकील साहब की भी बात सीख रही है और हम आपसे बारह गुजारिश कर रहे हैं। अगर कोई आदमी नमाजी परहेजगार ईमानदार अच्छा काबिल आदमी है, बात के लिए हम आए हुए हैं। इस साहब से 12-16 साल से बातें कर रहे हैं। 3 हुकूमत पर चुन चुकी है, पाकिस्तान के लिए जमीन नजारत है। आज हम 12 परसों लेकर चले मिले साहब को नहीं खरीद के दीजिए, हुकूमत ने हमारा फर्ज है जरूरतों को पूरा करना आपका फर्ज है। उन्होंने वादा किया है इंशाअल्लाह बकरीद तक भी शायद वो काम होगा हो रहे हैं। मेरी कमेटी के 2 लोग हैं, जनाब रशीद साहब, नायब सदर जनाब फैसर साहब, टेलर साहब, नसीर पटेल साहब, जुबैर लाला తెలంగాణ రాష్ట్ర సూర్యుడు మహేందర్ గారికి యూరియా जो है पूरे पानी की जगह బషీరాబాద్ మండలంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో జరిగిన రంజాన్ వేడుకలలో సర్పంచ్ రాముని బసప్ప పాల్గొన్నారు. సర్పంచ్ రాముని బసప్ప ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين
اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فجعله غثاء أحوى سنقرئك فلا تنسى إلا ما شاء الله إنه يعلم الجهر యాలల మండల కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని పలు గ్రామాలలో గల ఈద్గాల దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.